శ్రీ చైతన్య కాలేజీల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న శ్రీ చైతన్య సంస్థల్లో భారీగా అక్రమ లావాదేవీలు జరిగినట్టుగా అధికారులు గుర్తించారు. నగదు రూపంలో ఫీజులు తీసుకుంటున్న యాజమాన్యం ట్యాక్స్లు ఎగ్గొట్టినట్టు తేల్చారు. ఫీజుల వసూలు కోసం ప్రత్యేకంగా ఒక సాఫ్ట్వేర్ రూపొందించినట్టుగా నిర్ధారించారు. ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ కోసం మరో సాఫ్ట్వేర్ తో లావాదేవీలు జరిపినట్టుగా తనిఖీల్లో బయటపడింది. దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కళాశాలల్లో సోదాలు జరుగుతున్నాయి. తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. విద్యార్థుల నుంచి నగదు రూపంలో ఫీజు తీసుకుని ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేసి లావాదేవీలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ కోసం మరో సాఫ్ట్వేర్ తయారు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. మాదాపూర్లోని శ్రీ చైతన్య కార్పొరేట్ కాలేజీలో రికార్డులు, డాక్యుమెంట్లు, ఐటీ రిటర్న్లు, పన్ను చెల్లింపు రసీదులను పరిశీలించారు. డైరెక్టర్ల కార్యాలయాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు, రికార్డులను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసిందే. ఒక్కో విద్యార్థిని నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తోంది యాజమాన్యం. హాస్టల్, లైబ్రరీ పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తోంది. ఫీజుల విషయంలోనూ ఫిర్యాదులు రావడంతో ఈ కాలేజీలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు కాలేజీలకు అనుమతులు లేవని, హాస్టల్ భవనాలకు అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారని తేలింది. పరిమితికి మించి విద్యార్థులకు అడ్మిషన్లు తీసుకుంటున్నారని అధికారులు గుర్తించారు. కళాశాలల యాజమాన్యాలు వెల్లడించిన వివరాలు, సోదాల్లో లభించిన వివరాలను బేరీజ్ వేసుకుంటున్నట్లు సమాచారం. సంస్థల్లో చేరుతున్న విద్యార్థులు ఆదాయానికి సంబంధించిన వాటిపై ఆరా తీస్తున్నారు. పన్ను ఎగవేతకు సంబంధించిన దానిపై అధికారులు దృష్టి సారించారు.